మీరు ఎప్పుడైనా జీవితం అన్యాయంగా ఉందని అవకాశాలు ఇతరులకు వస్తున్నాయని అనిపించిందా? ఈరోజు ఇజ్రాయెల్ ప్రజల అరణ్య ప్రయాణంలో జరిగిన శక్తివంతమైన కథను పరిశీలిస్తాం. ఇది తృప్తి, అధికారము మరియు దేవుని సార్వభౌమాధికారంపై పాఠాలను నేర్పిస్తుంది. ఈరోజు మన ప్రధాన సత్యం దేవుడు మన మంచి కోసం అధికారాన్ని స్థాపిస్తాడు మరియు ఆ అధికారాన్ని ప్రశ్నించడం అసంతృప్తి మరియు గర్వం నుండి ఉద్భవించి తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. సంఖ్యాకాండం 16 మరియు 17 పరిశీలిస్తున్నాం. కోర తిరుగుబాటును మరియు అహరోన్ దండం అద్భుతంగా మొలిచిన సంఘటనను వివరిస్తాయి. ఈ సంఘటనలు ఇజ్రాయెల్ ప్రజల అరణ్య సంచార సమయంలో జరిగాయి. దేవుని ప్రజల పరీక్షా కాలం శుద్ధిగా నిలిచింది. ఈ కథ కోరహ్ లేవీయుడితో మొదలైంది. అతను 250 ఇజ్రాయెల్ నాయకులను కూడగట్టి మోషే, అహరోన్ అధికారాన్ని ప్రశ్నించాడు. వారి ఫిర్యాదు: మీరు హద్దు దాటిపోయారు. సంపూర్ణ సమాజం పవిత్రమే, అందరూ పవిత్రులే, ప్రభువు ఉన్నాడు. మీరు ఎందుకు ప్రభువు సంఘంపై అధికారం చెలాయిస్తున్నారు? సినప్పుడు ఇది సమంజసంగా అనిపించవచ్చు. చివరికి దేవుడు ఇజ్రాయెల్ యాజకుల రాజ్యంగా పిలవలేదా? ఇక్కడ ఒక సమస్య ఉంది. కోరహ్ మరియు అతని అనుచరులు దేవుడు స్వయంగా ఏర్పాటు చేసిన అధికార నిర్మాణాన్ని తిరస్కరించారు. మోషే ప్రతిస్పందన తెలియజేస్తోంది. అతను ముఖం నేలపై వంచి పరీక్ష ప్రతిపాదించాడు. దేవుడు పవిత్రుడో చూపించడానికి వారు ఆయన ముందు ధూపం అర్పించేందుకు అనుమతించాలి. ఇది యాజకులకు మాత్రమే పని. ఈ సవాలును స్వీకరించడం కోరహ్ మరియు అతని అనుచరులు దేవుడు ఇచ్చిన తమ పాత్రలను మించిపోయారు. తరువాతి రోజు దేవుని తీర్పు. అది వేగంగా కఠినం ఉంటుంది. భూమి తెరుచుకుని కోరహ్ మరియు కుటుంబాన్ని మింగివేస్తుంది. అదే సమయంలో 250 మంది ధూపం అర్పించిన వారిని అగ్ని భస్మం చేస్తుంది. ఇది దేవుడు ఏర్పాటు చేసిన అధికారానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం తీవ్రమైనదో గుర్తు చేసే గంభీరమైన హెచ్చరిక. కానీ కథ ముగియదు. మరుసటి రోజే ఇశ్రాయేలీలు మోషే మరియు అహరోన్పై అసహనంగా ఉంటారు. మరణాలకు వారినే కారణంగా ఆరోపిస్తారు. దేవుని కోపం దాల్చి ప్రజల మధ్య మహమ్మారి వ్యాపిస్తుంది. మోషే ఆదేశానుసారం అహరోన్ తన ధూపదానంతో సభ మధ్యలోకి పరుగెత్తి ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేయడంతోనే అది ఆగుతుంది. మహమ్మారి ముగుస్తుంది. కానీ అప్పటికే 14,700 మంది ప్రాణాలు కోల్పోయారు. యాజకత్వంపై సందేహాన్ని తీర్చడానికి దేవుడు మోషేకు ప్రతి గోత్ర నాయకుని చేత ఒక కఠారాన్ని తీసుకురావాలని ఆదేశిస్తాడు. లేవి గోత్రానికి చెందిన కఠారంపై అహరోన్ పేరు ఉంటుంది. వీటిని రాత్రంతా ప్రభువు సన్నిధిలో ఉంచుతారు. మరుసటి ఉదయం అహరోన్ కఠారం మొలిచింది, బాదం కాయలు కూడా పండించింది. ఈ అద్భుతం అహరోన్ను యాజకత్వానికి దేవుడు ఎన్నుకున్నాడని నిర్ధారిస్తుంది మరియు ప్రజలకు శాశ్వత గుర్తుగా నిలుస్తుంది. వారి భయంతో స్పందిస్తారు. చనిపోతాం, నాశనమయ్యాం, ఏమంతా నాశనమయ్యా. ఈ నాటకీయ సంఘటనల నుండి మనం ఏమీ నేర్చుకోవచ్చు? మొదటగా, అసంతృప్తి ప్రమాదకరం. కోరహ్ అతని అనుచరులు దేవుడు వారికి ఇచ్చిన పాత్రలతో సంతృప్తి చెందలేదు. వారు కోరుకున్నారు, అవి వినాశానికి కలిగింది. ఎన్నిసార్లు మనం మన పరిస్థితుల గురించి అసంతృప్తి ఉంటామో దేవుడు మనలను కావలసిన చోటే ఉంచాడని మర్చిపోతామో. అసంతృప్తి అసూయతో కూడినప్పుడు అది మరింత ప్రమాదకరంగా మారుతుంది. కోరహ్ యొక్క అసంతృప్తిని అసూయ పడకూడదు అనే ఆజ్ఞను స్పష్టముగా ఉల్లంఘించినట్లుగా చూడవచ్చు మరియు ఇది 10 ఆజ్ఞల్లో 10వ ఆజ్ఞ. అసూయ ఎంత వినాశకరంగా ఉంటుందో చాలా మందికి అర్థం కాదు. కోరహ్ దేవుడు ప్రత్యేకంగా అహరోన్ మరియు అతని కుమారులకు ఇచ్చిన యాజక పాత్రను ఆశించాడు. తనకు గుడారంలో బాధ్యతలు ఉన్న లేవీయుడిగా ఉన్నప్పటికీ దేవుడు తనకు ఇచ్చిన దానితో కోరహ్ సంతృప్తి చెందలేదు.
సమస్త సంఘం పవిత్రమని కోరహ్ ప్రకటన అతను తన స్థాయిని మోషే మరియు అహరోన్ స్థాయితో పోల్చుకున్నట్లు సూచిస్తుంది. యాజకత్వం కోరహ్ది కాదు, అయినప్పటికీ అతను దానిని ఆకాంక్షించాడు. అతని అసూయ తిరుగుబాటుకు దారితీసి దేవుని అధికారాన్ని సవాలు చేసి చివరికి అతనికి మరియు ఇతరులకు వినాశనాన్ని తెచ్చింది. రెండవది, దేవుడు స్థాపించిన అధికారాన్ని సవాలు చేయడం తీవ్రమైన. దేవుడు తన నియమిత నాయకత్వాన్ని గంభీరంగా తీసుకుంటాడు, అలాగే మనము తీసుకోవాలి. దీని అర్థం నాయకులు ప్రశ్నలకు అతీతులు కాదు, కానీ మనం విషయాలను వినయంతో గౌరవంతో చూడాలి. నిజమైన నాయకత్వం తరచుగా మధ్యవర్తిత్వం సూచిస్తుంది. అహరోన్ చేసిన చర్యలు ధూపపాత్రతో జీవించిన వారి మరియు మరణించిన వారి మధ్య నిలబడటం మధ్యవర్తిత్వానికి శక్తివంతమైన రూపాన్ని చూపిస్తాయి. ఖర్చు ఉన్నా మనం ఇతరుల కోసం మధ్యవర్తులుగా నిలబడటానికి సిద్ధమా? దేవుడు ఎంపికలను ధృవీకరిస్తాడు. అహరోన్ దండులో మొగ్గలు రావడం దేవుని ఎంపికకు స్పష్టమైన అద్భుతమైన సూచన. ఈ రోజుల్లో మనం సంకేతాలను చూడకపోయినా దేవుడు తన పిలుపు సిద్ధం చేస్తాడని మనం నమ్మవచ్చు. జీవితంలో సంతృప్తి ఎంపిక అని నేర్చుకున్నాను. చూడండి, కోరహ్ అతని అనుచరులు కోరుకున్నారు, కానీ అది దేవుని సన్నిధి మరియు నాయకత్వాన్ని కాదు. వారు తమకే ఎక్కువ అధికారం కావాలని కోరుకున్నారు. నిజమైన ఆరాధన వినయంతో కూడిన హృదయంలోనే ఉంటుందని, అధికారం, గౌరవం, ఖ్యాతి మనసులో కాదు అని తెలుసుకోవాలి. నిజమైన శాంతి దేవుడు నన్ను ఉంచిన స్థలాన్ని అంగీకరించి ఆ బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించడంలోనే ఉంటుంది. అతను నన్ను స్థాయికి తీసుకెళ్లాలనుకుంటే ఆయనే నన్ను పైకి తీసుకెళ్తాడు. అది ఆయన చేతనే జరగాలి. నిజమైన సేవకుడిగా ఉండటం నా బాధ్యత. నన్ను సరైన స్థలంలో ఉంచడం ఆయన బాధ్యత. నేను సవాలు చేస్తున్నాను. మీ జీవితంలో అసంతృప్తితో పోరాడుతున్నారు. దేవుడు ఏర్పాటు చేసిన అధికారాన్ని మీరు ప్రతిఘటిస్తున్నారా? ఆశయాలకు అనుగుణంగా లేకపోయినా దేవుడు మీ జీవితానికి రూపొందించిన ప్రణాళిక మంచిదే అని గుర్తుంచుకోండి. ఇజ్రాయెల్ను అరణ్యంలో నడిపించిన దేవుడు, అహరోన్ను ప్రధాన యాజకుడిగా నిర్ధారించిన దేవుడు, ఇదే దేవుడు ఈరోజు మీ జీవితంలో పనిచేస్తున్నాడు. తన ప్రణాళికను విశ్వసించమని, నమ్మకంగా సేవ చేయమని ఆహ్వానిస్తున్నాడు. మిమ్మల్ని విశ్వాసంగా ఉండాలని, ఏపాటు అధికారాన్ని గౌరవించాలని కోరుతున్నాడు. నేను మిమ్మల్ని ఆలోచించమని ప్రోత్సహించండి. మీ ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఎలా సంతృప్తి హృదయాన్ని పెంపొందించగలరు? మీ జీవితంలో దేవుడు ఏర్పాటు చేసిన అధికారానికి మీరు లోబడి ఉండాల్సిన ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా? మీరు ఊహించిన దానికంటే భిన్నమైన దేవుడు మీకోసం రూపొందించిన ప్రణాళికను పూర్తిగా స్వీకరిస్తే ఏమి మారుతుంది? దేవుని నమ్మండి మరియు ఆయన పరిపూర్ణ ప్రణాళికకు సంతృప్తితో, విధేయతతో ముందుకు సాగండి.